కొత్త రుచులు ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం చూడబోయే వంటకం పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసుకి కావలసిన పదార్థములు: చింతపండు 50 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, ఉల్లిపాయ తరుగు 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు కొద్దిగా, ఉప్పు 1 స్పూను, పసుపు చిటికెడు, ఎండుమిర్చి 4 మరియు జీలకర్ర, మెంతిపొడి చిటికెడు, నెయ్యి 1 టీ స్పూను, పోపు దినుసులు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు. ఇప్పుడు పచ్చి పులుసు తయారీ విధానం చూద్దాము. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి 4 ఎండుమిర్చి, జీలకర్ర 1/2 టీ స్పూను, ఉప్పు 1/2 టీ స్పూను, కరివేపాకు కొంచెం వేసి దోరగా వేపుకుని తరువాత బెల్లం తురుముకుని అందులో కలిపి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత నానబెట్టిన చింతపండుని రసం తీసుకుని వడపోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసి అందులో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి, బెల్లం పొడి మొత్తాన్ని ఈ పాన్లో వేసి గరిటెతో బాగా కలపాలి. ఆ తరువాత అందులో చింతపండు రసాన్ని పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకుని అందులో 1 స్పూను నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తరువాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, చిటికెడు మెంతిపొడి, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేపుకుని పచ్చి పులుసు తిరగమూత పెట్టుకోవాలి. ఇంగువ, మెంతిపొడి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఆ తరువాత తిరగమూత పెట్టుకున్నాక ఇక పచ్చి పులుసు రెడీ. గుమగుమలాడే పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ పచ్చి పులుసు వేడి వేడి రైస్తో ఎంతో బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.